హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 7 తాజా సమాచారం. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే ఏప్రిల్ 29వ తారీఖు అండి. వీడియోను చివరి చూడండి. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. మొట్టమొదటిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. 5 డిఏలు బకాయి పడిన రాష్ట్రం, దేశంలో మన దగ్గర ఎక్కువ మంది పెండింగ్లు. అదేవిధంగా ఇదే వరుస క్రమంలో హిమాచల్ ప్రదేశ్ 4 డిఏలు బకాయి పడ్డాయి, ఏపీ, పంజాబ్ అనేక రాష్ట్రాలు అంటూ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక డిఏ ఏదైతే డియర్నెస్ అలవెన్స్కు సంబంధించి తెలుగులో కరువు భత్యం అనగా ఇది తెలంగాణ రాష్ట్ర డీలే అలవెన్స్ అయిందనమాట. ఇది 6 నెలల సంవత్సరమే కాదు, ఏకంగా 2.5 ఏళ్ళు అయిందని చెప్పేసి రికార్డులు అయితే సృష్టించాయి అని చెప్పేసి అంటున్నారు. అయితే దేశంలో 5 డిఎల్ బకాయిలు రాష్ట్రంలో మొదటి స్థానంలో అయితే ఉందని చెప్తున్నారు. మొత్తానికి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణలో ఆగస్టు నాటికి పెన్షన్లందరికీ ఆరోగ్య కార్డులు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం డిమాండ్ చేసింది. పెండింగ్లో ఉన్నటువంటి అన్ని డిఏలు ఏదైతేను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి 2వ వేతన సవరణ సంఘాన్ని కూడా ప్రకటించాలని కోరడం జరిగింది హైదరాబాద్లో. మొత్తానికి అయితే ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగిందనమాట. ఒక లేటెస్ట్ వెంటనే ఇవన్నీ కూడా ఇవ్వాలనే విధంగా ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందండి. జనగామ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోమవారం ఆకస్మిక సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, రికార్డులు పరిశీలిస్తున్నారు. తప్పుడు ఆధార్ సృష్టించి చనిపోయిన వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ జరిగిందని అనుమానాలు వెలువడిన నేపథ్యంలో విజిలెన్స్ శాఖ అప్రమత్తం అయితే కావడం జరిగిందండి. ఇక మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో భారీగా డిఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు ఏసీపీలకు స్థానచలనం కలిగిందనమాట. ఓయూ, అదేవిధంగా ఏసీపీగా నరసింహారావు, ఉప్పల్ ఏసీపీగా వెంకట్ రెడ్డి, చిక్కడపల్లిలో ఏసీపీగా రణవీర్ తదితరులు అయితే ఉన్నారన్నమాట. ఇక మొత్తానికైతే ఇక్కడ వచ్చేసి మనకు మల్కాజ్గిరి ఎస్ఓటి ఏసీబీ రాజశేఖర్ రెడ్డి నియమితులు. పలు జిల్లాల్లో కొత్త డిఎస్పీలు నియమితులు అవుతున్నారు. జగిత్యాల డిఎస్పీగా పురుషోత్తం రెడ్డి, కామారెడ్డి డిఎస్పీగా మసూదన్ రెడ్డి అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఇక ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. రాష్ట్రంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయ పదోన్నతులకు ఉన్న ప్రధాన అడ్డంకిని తొలగించేందుకు విద్యాశాఖ ముమ్మర కసరత్తు చేస్తుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉత్తీర్ణత సాధించలేక పదోన్నతులకు సంబంధించి దూరం అవుతున్న టీచర్ల కోసం ఏడాది డిసెంబర్ లోపే 2 ప్రత్యేక టెట్ను కూడా నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ అనుమతి కోరుతూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు అయితే పంపినట్టు సమాచారం. గతంలో 2011 కంటే ముందు నియమితులైనటువంటి ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పేసి అందరూ భావించారు. 2025లో సుప్రీంకోర్టు వెలువరించిన ఒక కీలక తీర్పుతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నమాట. ఉన్నత స్థాయి పదోన్నతులు పొందాలంటే ఖచ్చితంగా ఏదైతే టెట్ పాస్ కావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. టెట్ లేకుండా నియమితులైన వారు 31 ఆగస్టు 2027 నాటికి ఇక అత్యధికంగా సాధించకపోతే ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి అయితే వస్తుందని చెప్పేసి గడువు ముగియడానికి మరో 16 నెలలు సమయం మాత్రమే ఉండడం విద్యాశాఖ అప్రమత్తమైంది. 27,000 మంది టీచర్లకు ఏడాది కీలకం కాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1.02 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 57,000 మందికి టెట్ అర్హత లేదు. వివిధ దఫాల్లో విద్యాశాఖ నిర్వహించినటువంటి టెట్ మరో 30,000 మంది వరకు ఉత్తీర్ణత అయితే సాధించారనమాట. ఇంకా 27,000 మంది టెట్ పాస్ కావాల్సి అయితే ఉందన్నమాట. అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందండి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను ముఖ్యంగా ఆ శాఖ నూతన స్పెషల్ చీఫ్ సెక్రటరీ కిషోర్ ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలవడం అయితే జరిగిందంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ఇంటి పై రుణం పొందేందుకు గాను వేములవాడలో డాక్యుమెంటరీ రైటరు సహాయంతో రాజన్న సిరిసిల్ల సంబంధించి జిల్లా చంద్రుతి మండలం నరసింగాపురం పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేశారన్నమాట. సమాచారం సోమవారం మండలంలో కలకలం లేపింది. ఇంటి పైన లోను ఇప్పించే ఓ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధి డాక్యుమెంట్ వెరిఫికేషన్ భాగంగా పంచాయతీ కార్యదర్శి వద్దకు వెళ్ళగా ఆ సంతకం ఫోర్జరీ అని తేలినట్లు తెలుస్తుంది. ఆ పూర్తి వివరాలు అందించాలని సదరు ప్రతినిధి కోరగా 2 రోజుల్లో వివరాలు కూడా అందిస్తామని తెలిపి అక్కడి నుంచి జారుకున్నారనమాట. ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి.
తెలంగాణలో గిరిజన గురుకుల విద్యాసంస్థల సొసైటీకి సంబంధించి పరిధిలో పాఠశాలలో కొందరు టీచర్ల పోస్టింగ్ వివాదాస్పదమయ్యాయి. నచ్చిన చోట వారికి పోస్టింగ్ ఇచ్చారనే విషయం ఇప్పుడు సొసైటీ వర్గాల్లో దుమారం రేపుతుంది. నిబంధనలకు విరుద్ధంగా కొందరు టీచర్లకు పోస్టింగ్ ఇవ్వగా సుమారు 100 మందికి పైగా మాత్రం ఖాళీలు లేకున్నా అక్కడే విధుల్లో చేరేలా సౌలభ్యం కల్పించడం దీని యొక్క గమనార్హం అన్నమాట. సో ఒక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో 2480 ఉద్యోగాల భర్తీకి నెలలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి.